అందరికి నమస్కారం అండి. మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి రేపటిది. మార్కెట్ పైనుంచి షార్ప్గా ఫాల్ అయిందండి. జస్ట్ 50,000 జస్ట్ మిస్ అయింది. 50,000 టచ్ చేసే దాన్ని బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పడతారంటే గ్యారంటీ లేదండి ఇక్కడ నుంచి పడుతుందని. ఎందుకంటే మంచి బుల్లిస్ మార్కెట్ మంచి బుల్లిస్గా ఉంది. జస్ట్ కరెక్ట్ అయితే రావచ్చండి. కరెక్ట్ ఎక్కడ వరకు అంటే 48,500 వరకు. అదే మంచి డిమాండ్ జోన్ అండి 48,500 అనేది. అలాగే సప్లై జోన్ అనేది 49,500 అండి. ఇదే సప్లై జోన్ అండి. ఇది ఓన్లీ అంటే 1 or 2 days కోసం చేసే వాళ్ళకైతే మంచి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే షార్ట్ టర్మ్ అంటే ఒక ఇంట్రాడే చేసే వాళ్ళకైతే 15 minutesలో షిఫ్ట్ అవ్వచ్చండి. 15 minutesలో 49,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఇందులో వస్తే జస్ట్ ఇంట్రాడే కోసం బై చేయొచ్చు. ఒక 100 to 150 పాయింట్స్ మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. అలాగే రెసిస్టెన్స్ అనేది 49,900 ఆ లెవెల్, అది ఒక రేంజ్ అండి. ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న కరెక్ట్ ఓవర్ 200 to 150 to 200 పాయింట్స్ ఫాల్ అవుతుంది ఇక్కడ నుంచి. అదే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే 49,500 ఈ లెవెల్ అనేది మంచి స్కాల్పింగ్ లెవెల్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ టచ్ చేసి 100 పాయింట్స్ డౌన్కి వస్తుంది. అదే 49,000 అనేది మన డిమాండ్ జోన్ అండి ఇంటర్డేకి. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ మూవ్ అయితే ఇస్తుంది. మార్కెట్లో ఉన్నప్పుడు అయితే మంచి ఆపర్చునిటీ వస్తాయండి. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే ఇది రెసిస్టెన్స్ లెవెల్ని అంటే సప్లై జోన్ దగ్గరికి వెళ్ళి రివర్స్ అయిందండి ఇది మార్కెట్. అలాగే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే 22,650 ఈ లెవెల్ అండి. ఈ లెవెల్ నుంచి జస్ట్ షార్ప్గా రావచ్చు కిందకి, ఎందుకంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. అదే కిందన వస్తే అండి 22,550 ఈ లెవెల్ కానీ వస్తే మంచి జస్ట్ ఒక 50 పాయింట్స్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఇది ఓన్లీ స్కాల్పర్స్ అండి. అది ఇంట్రాడే చేసే వాళ్ళకైతే చాలా లాంగ్ ఉందండి. 22,440 ఈ లెవెల్ వరకు వెయిట్ చేయాలి. $22,500 అనేది సపోర్ట్ డిమాండ్ జోన్ అండి. ఇక్కడ నుంచి మనం బుల్లిస్ రావచ్చు. ఇక్కడ నుంచి నెగటివ్గా అయితే వెళ్ళకండి. నెగటివ్ మార్కెట్లో అంత నెగటివిటీ అయితే లేదు. బుల్లిస్ టైం నడుస్తుంది కాబట్టి మనం బుల్లిస్గానే వెళ్ళిపోవాలి. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసే వాళ్ళకైతే ఏం లేదండి. జస్ట్ ఇక్కడ 22,500 వాళ్ళు కూడా 22,500 అండి. ఈ లెవెల్కి వస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. బై చేసుకోండి. అంతే అండి అనాలిసిస్ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ ఏమైనా మీకు డౌట్ కానీ ఏమైనా సజెషన్ కానీ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.